హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చూస్తూ ఉన్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీ గత 5 సంవత్సరాలు అధికారంలో ఉండింది. పార్టీ అధికారం పోయిన తర్వాత సీనియర్ లీడర్లందరూ, లేదు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి కావచ్చు, పర్సనల్గా జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, దగ్గరగా ఉన్నటువంటి నేతలు కూడా బయటకు వచ్చి ఆ తర్వాత అవకాశం వచ్చినప్పుడు మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్లు, ఆ కామెంట్లు ఎట్లా చూడాలి సార్? ఉదాహరణకు చూసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రీసెంట్గా ఆయన పవన్ కళ్యాణ్ గారు 12వ ఆవిర్భావ సభలో ఆయన చేసినటువంటి కామెంట్లు, విజయసాయి రెడ్డి గారు ఆయన మన ఏసీబీ కోర్టుకి హాజరైన సందర్భంలో ఆయన చేసినటువంటి కామెంట్లు, ఆయన మనసు నా మనసులో ఆయన ఉన్నారు కానీ ఆయన మనసులోనే నేను లేను. ఏం సార్ అసలు ఈ కామెంట్లు ఎలా చూడాలి? ఇలాంటి కామెంట్లు బయటకు వచ్చిన తర్వాత మాత్రమే చేయడానికి గల కారణాలు ఏంది? ఆంధ్రప్రదేశ్లో ఒక ఎథిక్స్ లేని రాజకీయాలనే జరుగుతున్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా చెప్పాలంటే ఒక రాజకీయ పార్టీని మీరు అనుభవించారు, ఆ రాజకీయ పార్టీలో మీరు ఉన్నారు, మీరు ఆ నాయకుడి యొక్క ప్రవర్తన మీకు నచ్చనప్పుడు మీరు ఎప్పుడో మీ గలం ఇప్పాల్సినంత అవసరం ఉంటుంది. ఆ నాయకుడు అధికారంలో పోయిన తర్వాత మీరు ఈ విధంగా ఇప్పుతుంటే జనాలు మిమ్మల్ని గురించి ఏం మాట్లాడుకుంటున్నారని ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఒకవేళ జగన్ గురించే చెప్దాం, అతను అడమెంట్గా ఉంటాడు, తప్పుగా ఉంటాడు, ఎంతైనా ఉండొచ్చు. మీరు ఇన్ని రోజులు అడమెంట్గా అతను లేడా? ఇన్ని రోజులు లేడా? పార్టీ పెట్టినప్పటి నుంచి అడమెంట్గా లేడా? ఉన్నాడు కదా, అప్పుడే మీరు వారించి ఉండొచ్చు కదా. నిజంగా అతని సేవకులాసులు అయితే అతనికి ఇట్లా ఉండకూడదు, అట్లా ఉండకూడదు, రాజకీయాల్లో ఉండాలి, మనం రాజకీయమే చేయాలి, రాజకీయాల్లో ఊరికినే స్కీమ్స్ ఇచ్చేసినంత మాత్రాన కుదరదు, ఇట్లాంటి సలహాలు అవి ఇచ్చుండొచ్చు కదా. ఈ రోజు బయటకు వచ్చి నా మనసులో ఆయన ఉన్నాడు, ఆయన మనసులో నేను లేనని ఆయన మాట్లాడటము, ఆయన మనసులో లేడన్న విషయం ఇప్పుడే తెలిసిందా? ఏది అధికారం పోయిన తర్వాత తెలిసిందా? ముందు మీకు తెలియలేదా? తప్పు అంటే ఏంటంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఇప్పుడు మాకు తెలిసినప్పటి నుంచి, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, ఎవరు ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీలోనే ఉంటారు. ఏదో చాలా రేర్గా, చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ పీపులే మారుతుంటారు. ఇప్పుడు పార్టీలు మారడం, ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలోకి వెళ్ళడం, ఇవన్నీ కామన్ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తా, నాకు రాజశేఖర రెడ్డి గారు క్లోజే, చంద్రబాబు నాయుడు గారు క్లోజే. ఎవరు క్లోజు? మనమేమి రాజకీయంగా ఏ పార్టీ అది ఇది అనే ఉద్దేశం మనకు ఉండదు. మనకి ఎందుకు ఉండదంటే మనకి చెన్నై అసోసియేషన్ ప్రెసిడెంట్ కాబట్టి ఆ తెలుగు భాషకి ఈ రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులకి ఒక బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇక్కడ తెలుగు ప్రజలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ సపోర్ట్ కావాలి. కాబట్టి వీళ్ళందరూ నాకు క్లోజ్, ఎప్పటి నుంచో క్లోజ్. చంద్రబాబు నాయుడు గారు 78 నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నాకు క్లోజ్. నేను ఆయన దగ్గరికి వెళ్ళానని మీరేదో మాట్లాడినంత మాత్రాన అది నేనేమన్నా మీ పార్టీ అని చెప్తున్నాను, చెప్పడం లేదు కదా. మీ పార్టీ అని నేను చెప్తే అది నేను తప్పు. నేను 2012లోనూ 2013లోనూ నేను చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడొచ్చినా, ఆయన ముఖ్యమంత్రి హోదాలో వచ్చినా ఆయనకి ఘన స్వాగతం పలికేవాడిని. అంతకుముందు చెన్నైలో ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కోరిక మేరకు జగన్ వస్తున్నాడు, జగన్ కూడా నువ్వు ఏదో ఒకటి చేయాలా, అది ఇది అని అడిగితే, సరే ఇంకా బాలినేని నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి సరే చేయకి తప్పదని చెప్పి చేయడం జరిగింది. ఓకే, చేసాము, అయిపోయింది. అతని పాటికి అతను పోయాడు. అతను ఎక్కడ ముఖ్యమంత్రి జయలలిత దగ్గరికి వెళ్ళాడు, కరుణానిధి ఇంటికి వెళ్ళాడు. అక్కడే మాత్రం నేను ఎక్కడికి వెళ్ళాలి, ఓన్లీ ఎయిర్పోర్టు ఆ ఇంటి దారిలో కలిసేసి వచ్చేసాం, మన బాధ్యతగా వచ్చేసాం. వచ్చేసిన తర్వాత అనుకుంటా ఓదార్పు యాత్ర అని ఏదో పెట్టినట్టున్నాడు. ఆ ఓదార్పు యాత్ర పెట్టినప్పుడు ఈ ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర జరుగుతుంది, నువ్వు రా ఊరికనే అది ఇది అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి పిలిచాడు. పిలిచినప్పుడు నేను వెళ్ళాను ఓదార్పు యాత్రకి. వెళ్ళి చూశాను. చూసిన తర్వాత ఓహో ఇతను మన కష్టం. నేను అంతమందిని రాజకీయ నాయకులను చూస్తున్నాను కాబట్టి ఓహో ఇతనితో మనం కష్టం. ఓకే, కష్టం అంటే ఏంటంటే ఏదైనా ఉండొచ్చు. అంటే ఏ రకంగా కష్టం అంటే ఏ రకంగా కష్టం అంటే ఇప్పుడు మేము
ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఆవిడ దూరంలో మమ్మల్ని పిలిచి కౌగులించుకొని అట్ట అనే టైపు. ఈయన అట్ట లేదు. మనకు మనం ఎంతసేపు జగన్ గారు అది ఇది అని మనం ఏడంటాం. చిన్నపిల్లలు, వయసులో చిన్నోళ్ళు కదా. రాజశేఖర రెడ్డి నేను చూసిన వాళ్ళం, మేమంతా చూసిన వాళ్ళం. మేము జగన్ గారు అని కూడా మేము అనలేము. జగన్ అనే అనగలుగుతామే కానీ జగన్ గారు అని అనలేము. మా నోటికున్న రాదు. అవాయిడ్ చేయడమే, అతని దగ్గరికి పోకుండా అవాయిడ్ చేయడమే కానీ జగన్ గారు అని అనలేము కదా, అనలేము. అందుకోసం మనం పోకుండా మేము వెళ్ళాము. నాకు అర్థమైపోయింది. నా ఫ్రెండ్ ఒక అతను వచ్చాడు. అతను అంటే 2014 ముందు కదా, 2014లో కంటెస్ట్ చేయక ముందు జరిగిన యాత్ర. ఆ యాత్ర అప్పుడు అతనేమో చెప్తున్నాడు ఇతను ముఖ్యమంత్రి అవుతాడు 2014లో అని అన్నాడు. నేను చెప్పాను కష్టమరా, స్టేట్ విడిపోయింది కాబట్టి అనుభవం కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఓటర్ అనేవాడు కొంచెం మారిపోతాడు అని అన్నా. సరే అని చెప్పి నేను ఇంకా ఒకవేళ అతను ముఖ్యమంత్రి అయినా మనం సాధించే మనమేం పోయి చేసుకునేది ఏమి ఉండదు కదా. ఇప్పుడు చేసుకునేది ఏమి ఉండదు కదా, ఎందుకంటే ఆయన యొక్క విధానం వేరుగా ఉంది. మనం రాజకీయ నాయకులతో ఉన్న సంబంధం ప్రజా సమస్యల మీదే పోతాం. మనమేం పర్సనల్ సమస్యల మీద ఎప్పుడు పోలా. ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి పోతాము, పోయినప్పుడు వద్దు అని అనుకున్నాం, వచ్చేసాం అంతే. ఇంకంతే. ఇంకా నేను పోలా. ఆ తర్వాత ఇప్పుడు జగన్ గారిని కలవలే. ఆ తర్వాత నేను ఎప్పుడు కలవాల జగన్ గారిని. ఎప్పుడు కలవాల. 2014లో చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు నేను కలిశాను. ఆయనకి 2-3 ఛానల్స్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాను. నాకు ఇష్టమైన వ్యక్తి, నిజంగా చెప్పాలండి, నేనేం తప్పు చెప్పను. రాజశేఖర రెడ్డి గారు ఆయన ఇద్దరు ఇష్టం. వాళ్ళిద్దరు వల్ల ఆయన రాజశేఖర రెడ్డి గారు నాకు పరిచయం అయ్యేదానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి నేను వాళ్ళిద్దరు నాకు ఎప్పుడు గురువులాగా అనమాట. కాబట్టి నేనేంటంటే ఆ ఇలువ నాకు ఇస్తారు కాబట్టి, నేనంటే అభిమానం కాబట్టి నేను వాళ్ళకి ఇలువ ఇవ్వాలను. నేను 2014 అయిపోయింది, జగన్ అపోజిషన్ లీడర్ అయిపోయాను. తర్వాత ఎప్పుడు కలవలేదు. 2018లో నేను లక్ష్మీ స్వీర గంధం అని ఒక సినిమా అనౌన్స్ చేశాను. చేసినప్పుడు సినిమా అనౌన్స్ చేయడం ఏంటి అనే ఒక వాదన అక్కడి నుంచి వచ్చింది. వస్తే కూడా నేను లేదా, నేను సినిమా తీస్తున్నాను, నేను వ్యాపారస్తుని, నేను సినిమా తీస్తున్నాను, నేను ఎవరో తెలుగుదేశానికి ఉపయోగపడుతుందను ఇంకోటి ఉపయోగపడుతుందని నేను దీట్లా. నాకేం చంద్రబాబు నాయుడు గారు చెప్పలా. నాకు తప్పనిపించింది కాబట్టి నేను తీస్తున్నా అని నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2019లో ముఖ్యమంత్రి అయినా మనం ఎప్పుడు కలవాలా. మనం బయట నుంచి సినిమా ఫీల్డ్కి సంబంధించిన సమస్యల మీద వాటి మీద వీటి మీద కాగితాలు ఇవ్వడమే కానీ, కాగితాలు అక్కడ దాకా పంపించడమే కానీ మనం ఇప్పుడు వరకు ఆయన కలవాల. ఆ తర్వాత కలవాల. బిఫోర్ కలిసి ఉన్నాం, 2-3 సార్లు కలిసి ఉన్నాం. ఏ ఫోటోలు ఉన్నా అప్పుడే ఉంటాయి, కలిసి ఉన్నాం. ఇప్పుడు మనం ప్రధానంగా ఏంటంటే మనం గమనించింది ఏంటంటే అతను రాజకీయ క్షేత్రంలో ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఉండాలన్నమాట వ్యక్తులు. మనకి ఏంటంటే ప్రజల దగ్గరికే నేరుగా మనం తీసుకోకపోతే అంతా జరిగిపోద్ది పని అనుకున్నాడే కానీ ఆ ప్రజలు ఎవరైతే బెనిఫిట్ పొందారో వాళ్ళే వేసారే కానీ కులపరంగా ఏంటంటే కులాలు వచ్చి మన కులం రెడ్డి కులస్తులు ఏంటంటే ఒక ఊర్లో ఆధిపత్యం వహిస్తుంటారు. ఆధిపత్యం వహిస్తుంటే ఎవరన్నా ఏదైనా పని కావాలంటే రెడ్డి గారి దగ్గర రావాలా. రెడ్లను చిట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఏమైంది, ఈ జగన్ గారి యొక్క స్కీములు, జగన్ గారి యొక్క నేపథ్యం ఉండేతలకి జగన్ గారు నేరుగా వాళ్ళతో ఉన్న కారణంగా ఊర్లో ఉన్న రెడ్లను లెక్క చేయకుండా రెడ్లని తిట్టే స్థాయికి వచ్చారు. ఎస్సీ ఎస్టీ కేసులు రెడ్ల మీద పెట్టడం ఈ స్థాయికి వచ్చారు. కాబట్టి ఏంటంటే ఈ స్థాయికి వచ్చారు కాబట్టి ఈ డివిజన్ 11 సీట్లు అనేవి ఎప్పుడు చెప్తున్నాను నేను, 11 సీట్లు అనేవి దాదాపు 5% రెడ్లు ఓట్లేలా. రాయలసీమ లాంటి జిల్లాలో వాళ్ళకి వేస్తామన్న వాళ్ళు కూడా వేయలేదు ఓట్లు. ఇవన్నీ ఊరికినే ట్యాంపరింగ్ గీంపరింగ్ ఇవన్నీ ఊరికినే ఉత్తమాటలు. ఆయన దగ్గర ఏం బెనిఫిట్లు పొందారో ఆ బెనిఫిటర్స్ ఓట్లు వేసారండి. రెడ్లల్లో
మైనారిటీలుగా కొన్ని జిల్లాల్లో ఉంటారు రెడ్లు. ఎక్కడ? గుంటూరు ఇట్లాంటి జిల్లాల్లో. అప్పర్గా ఉన్న జిల్లాల్లో ఎవరు రెడ్లేలా, ఇది మనం చెప్తానే ఉన్నాం, అది పక్కన పెడదాం. నన్ను ఆ మధ్యకాలంలో చెన్నైలో వైఎస్ఆర్సీపీ పెట్టాలని, వైఎస్ఆర్సీపీ విభాగాన్ని పెట్టాలని, దానికి ఎవరన్నా కావాలని కృష్ణ గారి బ్రదర్ ఆదిశేషగిరిరావు గారితో చెప్పగా, నేను రాజశేఖరరావు గారు నాకు చెప్పి, నువ్వు అంటే నేను వెళ్ళను సార్, నాకొద్దు సార్ అని అన్నా. నా కోసం పోవయ్యా, నేను నీ పేరు చెప్పాను ఆల్రెడీ అంటే విజయసాయి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను నేను. ఓకే. వెళ్ళిన తర్వాత నేను విజయసాయి రెడ్డి నాకు తెలుసు మామూలుగానే, తెలిసినట్టు కూడా నేను మాట్లాడకుండా ఇట్లా ఆయన పంపించాడు, ఇట్లా నేను అందుకోసం వచ్చాను ఇట్లా అని అన్నా. సరే నేను అధ్యక్షుల వారితో చెప్తాను అని అన్నాడు. నేను అప్పుడు చెప్పిన మాట ఏంటంటే ఆయనకి, అంటే జగన్ని ఎలా గాల్లో పెట్టున్నారు వీళ్ళందరూ అనేదానికి. ఇప్పుడు జగన్ లాయరు, జగన్ నేను డెవలప్ చేసిన అది ఇది అని అన్నాడు, ఉన్న వాస్తవం చెప్పటం లేదనే దానికి ఇంతకంటే నిదర్శనాలు ఏం లేవు. ఏం చేశాడు? నేనన్నాను జగన్ ప్రెసిడెంట్ గారికి చెప్తానండి అని అన్నాడు. ఎవరండి ఆయన ప్రెసిడెంట్ అని అన్నా. నేను విజయం అనుకున్నా. ప్రెసిడెంట్ గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళి మీకు చెప్తాను. కాదండి జగన్మోహన్ రెడ్డి గారు కదా అని అన్నాడు. అంత అవసరం నాకు లేదండి, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి 6 జనాలు వచ్చే కంటే నాకే జనాలు ఎక్కువ ఉన్నారు అక్కడ, నేనే తేగలుగుతాను, నాకు అవసరం లేదండి, విత్ ద ఆబ్లిగేషన్ ఆఫ్ ఆయన నేను ఇక్కడికి వచ్చాను, నాకు వైఎస్ఆర్సీపీ పెట్టాల్సినంత అవసరం లేదని నేను ఖండితంగా చెప్పేసి వచ్చా. ఓకే. ఆ రోజు తెలీదా వీళ్ళందరికీ? ఆ రోజు తెలీదా? చేతులు కట్టుకొని ఉంటారా వీళ్ళందరూ? ఈ రోజు వచ్చి అట్టాంటోడు జగన్, ఇట్టాంటోడు జగన్ అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ప్రజలంతా గమనిస్తుంటారు. వాళ్ళు అనుకుంటారు మన జగన్ తప్పుడోడు అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటారే కానీ వీళ్ళు విశ్వసనీయతగా ఉన్నారు కదా మొన్నటి వరకు. ఇప్పుడు ఎలా తప్పుడోడు అయ్యాడు వీళ్ళకి? ఇప్పుడు వీళ్ళకి ఎలా తప్పుడోడు అయ్యాడు అనేది జనం తప్పకుండా చూస్తారు. ఆ డివిజన్ వస్తుంది రేపు ఓట్లో. వాళ్ళు ఏ పార్టీలో ఉండి నిలబడినా ఓటర్లో ఆ యొక్క ఇది అనేది ఖచ్చితంగా ఆలోచిస్తారు. అది తెలుసుకోవాలి. మనం వచ్చేసామా, మనం వేరే పార్టీకి ఉన్నామా, ఆ పార్టీ స్టాండర్డ్స్ ఏంది, ఆ పార్టీలో నాకు ఏదైనా పదవి ఇస్తే నేను ఏ రకంగా నేను పనిచేయగలుగుతాను, కార్యకర్తలను ఉత్తేజపరిచేదానికి ఇలాంటి మాటలే మాట్లాడాలి. కానీ మీరు ఒక దైవంలాగా భావించే వైఎస్ కుటుంబానికి సంబంధించి అంటే దైవంలాగా రాజశేఖర రెడ్డి గారిని భావించారండి. రాజశేఖర రెడ్డి కొడుకు తప్పు చేశాడండి, మీరు ఎందుకున్నారండి? ఇప్పుడు దాకా లాస్ట్ దాకా ఎందుకున్నారండి? ముందే చెప్పి రావచ్చు కదా నువ్వు తప్పు చేస్తున్నావయ్యా అని. నెల్లూరు చెందిన వాళ్ళు 6 నెలలు ముందే చెప్పారు కదా, వద్దాయని నీ పార్టీ మాకు వద్దాయని చెప్పి వచ్చేసారు కదా. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ వద్దాయని నీ పార్టీ మాకు వద్దని వచ్చేసారు కదా నెల్లూరు వాళ్ళు. వేమిరెడ్డి ప్రభాకరు, అదేవిధంగా కోటరెడ్డి శ్రీధరు, చంద్రశేఖర్ రెడ్డి, రామనారాయణ రెడ్డి వాళ్ళందరూ వచ్చారు కదా. మీరెందుకు రాలేదు? జగన్ పచ్చని సేమ్ జిల్లాలోనే వచ్చావు కదా నువ్వు. విజయసాయి రెడ్డి అదే జిల్లాలోకి వచ్చి లాస్ట్ మినిట్లో నెల్లూరులో నీకు బలం లేదని తెలిసినా ఎంపీగా కంటెస్ట్ చేసి పార్టీ వచ్చేస్తుందని చెప్పి ప్రచారం చేసేవు కదా. చెప్పొచ్చు కదా, నేను నిలబడినని చెప్పి ఉండొచ్చు కదా. నీకు జగన్ పైన వ్యతిరేక భావం ఉంటే నీ దగ్గర ఉంది కదా, గెలవడం లేదు తెలుసు కదా నీకు. తెలిసినప్పటికీ కూడా నువ్వు ఎందుకు కంటెస్ట్ చేసావు ఆ రోజు? జగన్ మనసులో నేనున్నాను, నా మనసులో నేనున్నాను అంటే నేనేం చెప్తానంటే ఇవన్నీ ఏంటంటే ఆయన ఆడిటరు, వాళ్ళకి ఆడిటర్గా లింక్ ఉంది, ఆయన ఏదో కేసుల్లో ఇరుక్కున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే రాజకీయ క్షేత్రంలో వచ్చి స్టిల్లో ఏదో వాళ్ళకి చేసాం వీళ్ళకి చేసాం, వాళ్ళు మా జనాలు వీళ్ళు మా జనాలు అనుకుంటారు. కానీ ఇప్పుడు మొన్న చెన్నైలో డీలిమిటేషన్ మీటింగ్ జరిగింది. అదేవిధంగా యువజనతో పాటు అదేవిధంగా దక్షిణాది మీద వివక్ష మీద చాలా డిస్కషన్ జరిగింది. నిన్ను ఇన్వైట్ చేశారు, నువ్వు బీజేపీని వ్యతిరేకం చేసుకోలేకపోతున్నారు కదా. మీరు పోవాలి కదా, మీ ధర్మం ఉంది కదా, పోవాలి కదా, పోవాల్సిన ధర్మం ఉంది కదా. ఒకవేళ ఏమన్నా నువ్వు బీజేపీతో కలిసి పోటీ చేస్తావా? కేవలం ముస్లిం ఓట్ల కోసం రేపు పొద్దున నేను ఇప్పుడే అడుగుతున్నానండి జగన్మోహన్ రెడ్డిని, రేపు పొద్దున ఈ ముస్లిం చట్టాలు మార్చారనుకోండి బీజేపీ, అప్పుడు నువ్వేం చేస్తావు? బీజేపీకి సపోర్ట్ చేస్తావా?
సపోర్ట్ చేస్తావా? అంటే ఇట్లా వాళ్ళు పెట్టిన మీటింగ్కి నువ్వు పోవాల్సిన ధర్మం ఉన్నప్పటికీ కూడా దక్షిణాది రాష్ట్రాల్లో మీటింగ్ అయితే పోలేదు, కానీ ప్రధానమంత్రి గారికి లెటర్ అయితే రాశారు కదా. ప్రధానమంత్రికి లెటర్ రాస్తే ఏం ప్రయోజనం? లెటర్ రాస్తారు, రిప్లైలు వస్తాయి, ఇవన్నీ కామన్ అయ్యా. లెటర్లు రాయడం కాదయ్యా, నిన్నొచ్చి ఇన్వైట్ చేశారు కదయ్యా. ప్రధానమంత్రికి లెటర్ రాయడం అమిత్ షా గారు కూడా చెప్పారు కదా, ఈ డీలిమిటేషన్లో మీ ప్రదేశం ఒక్కడు కూడా పోదని చెప్పి కోయంబత్తూరులో మహాసభలోనే చెప్పాడు కదా. లెటర్లు రాయడం కాదు. నువ్వు ఇప్పుడు కేటీఆర్ పోలేదా ఇక్కడి నుంచి? కేటీఆర్ పోలేదా? రేవంత్ రెడ్డి పోలేదా? వాళ్ళిద్దరు డిఫరెంట్ పార్టీలకు చెందిన వాళ్ళు కదా, పోవాలి కదా. నువ్వేమన్నా బీజేపీతో ఏమన్నా ఉన్నావా? నీ ధర్మం ఏమన్నా బీజేపీతో ఉందా? బీజేపీ పార్టీ నీతో కలిసి పోటీ చేసిందా ఎప్పుడన్నా ఎలక్షన్లో? చేయలేదు కదా. నువ్వు మాత్రం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు, వాళ్ళు మాత్రం నీకు ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయట్లేదు. నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అనేది కూడా నువ్వు రాజకీయంగా పరిపక్వత అనేది రావాలా. ఊరికనే మనం ఏదో చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో అది జరుగుతుంది, 6 హామీలు అమలు కావట్లేదు, ఈ 6 హామీలు అంటే ఏముంది, 5 సంవత్సరాలు మ్యాండేటా ఇచ్చారు, 6 అమలు కాలేదు అని అనుకో, జనాలు విరక్తి కలిగింది అనుకో, ఎలాగ నీకు ఓట్లేదో అలాగ ఆయనకి ఓట్లేరు, అంతే కదా. అదే కదా మ్యాండేటా అనేది. మనం చెప్పినా చెప్పకపోయినా జన హృదయాల్లో ఉంటుంది. జగన్ వచ్చేస్తున్నాడు అని చెప్పారు కదా. అట్లే ఏంటంటే జనం గుండెల్లో పెట్టుకుంటారు, ఓటానే అస్త్రం ద్వారా తిప్పి కొడతారు, అంతే కదా. నువ్వు ఇప్పుడు ఎంత చెప్పినా 6 హామీలు అమలు కాలేదు అని చెప్పినా ప్రయోజనం శూన్యం, ఏమీ ఉండదు, దానివల్ల ఏమి రియాక్షన్ ఉండదు. 6 హామీలు అమలు చేయకపోయినా ఏమనుకోరు. ఒకసారి డెవలప్ అయిన తర్వాత సంపద సృష్టిస్తాను అని అన్నాడు. సంపద సృష్టించడం అంటే అదేమి డ్రీమ్ కాదు కదా, కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే సృష్టించలేడు కదా. ఉంది, దానికి ఇంకా టైం తీసుకుంటుంది. 5 ఏళ్ళ లోపల ఏం జరగకపోతే ఓటర్ తీర్పిస్తాడు కదా. కానీ 5 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు టైం పడుతుంది. 15 ఏళ్ళు మీరు కూటమికి మీరు ఇస్తేనే, లేదంటే గుజరాత్లో ఉన్నట్లుగా కంటిన్యూగా బీజేపీ ప్రభుత్వం 6వ సారి 7వ సారి ఏ విధంగా వస్తుందో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి మీరు అలాగే గెలిపిస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది, సంపద సృష్టించబడుతుంది, 2047 విజన్ నెరవేరుతుంది అనేటువంటి కామెంట్లు చేస్తారు. ఏమో జనం నమ్మితే వేస్తారేమో, నమ్మకపోతే ఏం జరుగుతుందో చూస్తాం. ఒకసారి జగన్, ఒకసారి చంద్రబాబు గారు వచ్చారు కదా. 2014లో చంద్రబాబు గారు, 2014లో జగన్ గారు వచ్చారు కదా ముఖ్యమంత్రి. వచ్చారు. ఈ కూటమి యొక్క ప్రమేయం యొక్క బలంగా ఉంటే నమ్మితే జనాలు ఖచ్చితంగా ఓట్లేస్తారయ్యా. కాకపోతే ఏంటంటే ఇలాంటి అన్స్టాండర్డ్గా చేయకూడదు. ఇప్పుడు ముస్లింల మీద రేపు బిల్లు పెడుతున్నారు అనుకో, ముస్లిం లా చట్టానికి వ్యతిరేకంగా. అప్పుడు మీరేం చేయాలి? మీరేం చేస్తారు? నరేంద్ర మోడీ మీకుండే ఓట్ బ్యాంక్ ఎవరు? ముస్లింలే కదా. అదేవిధంగా క్రిస్టియన్స్ మీద కూడా వాళ్ళు ఏదో చేస్తున్నారు, హిందూయిజం దాని నేపథ్యంలో. క్రిస్టియన్ల మీద కూడా ఏదో ఒకటి చేసినప్పుడు నీ యొక్క నిర్ణయం ఏంది? నీ ఓటర్లు ఎవరు? క్రిస్టియన్సే కదా. వీటన్నిటి మీద నువ్వు తిరుగుబాటు చేయాల్సినంత అవసరం ఉంది కదా. నీ ఉండే 39% డ్రాప్ చేసుకునే దానికి నువ్వు సిద్ధపడతావా? ఇప్పుడు బీజేపీతో ఎందుకు నువ్వు ఆ రకంగా ఉండాల్సినంత అవసరం ఉంది అనే దానికి ప్రజల్లో వచ్చి ఈ వాదన అనేది వినిపిస్తుంది. తప్పకుండా వినిపిస్తుంది, తొందరలో ఇంకా ఎక్కువ వినిపిస్తుంది. ఎందుకంటే ముస్లిం లా బోర్డు అవన్నీ రద్దు చేసినప్పుడు, ఏదో జరిగినప్పుడు ఈయన గలం ఏ విధంగా అయిపోతాడని ఎదురు చూస్తారు ఆ రోజు ముస్లింలు. అదనమాట జరిగేది. సరే, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు తమిళనాడుకి వెళ్ళారు. తమిళనాడుకి వెళ్ళి తమిళనాడులో పార్టీ విస్తరిస్తాను, ఇక్కడ పార్టీని బలోపేతం చేస్తాను అనేటువంటి కామెంట్లు చేస్తున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారు? అసలు చెన్నైలో జనసేన ముందుకు రావడం అంత ఈజీ అంటారా? చెన్నై రాజకీయాలకు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిగా, చెన్నైలో తెలుగు అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిగా ఏం చెప్తారు సార్? చూడండి, పవన్ కళ్యాణ్ గారు మద్రాసులోనే పెరిగాడు అనుకోండి, ఆయనకి తమిళ్ మాట్లాడతాడు, అంతవరకు ఓకే. సనాతన ధర్మం అనే ఒక స్లోగన్ మీద మొదలయ్యాడు. ఆల్రెడీ అక్కడ అన్నామలై అని బీజేపీ ప్రెసిడెంట్ ఉన్నాడు. అతను ప్రభుత్వం మీద పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఐపీఎస్ ఆఫీసరు రిజైన్ చేసి ప్రభుత్వం మీద పోరాటం చేస్తూనే ఉన్నాడు. నిరంతర ప్రక్రియగా చేస్తూనే ఉన్నాడు గవర్నమెంట్ మీద.
ఇంతకు ముందు వచ్చి కోలియేషన్లో ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. బీజేపీ ఏఐడిఎంకే కలిసి ఉంది. మొన్న సపరేట్గా నిలబడ్డారు. ఎవరికి వాళ్ళు సపరేట్గా నిలబడ్డారు? ఎంపీ ఎలక్షన్ అప్పుడు నిలబడినప్పుడు 10% ఓట్లు బీజేపీకి వచ్చినాయి. 10% ఓట్లు బీజేపీకి వచ్చినాయి. సీట్లు ఏమి రాలేదు కానీ 10% ఓట్లు మాత్రం వచ్చినాయి. ఈ సనాతన ధర్మము అంటే నాయకర్ కమ్యూనిటీ అని ఒకటి ఉంటుంది. వాళ్ళ నాయుళ్ళు ఉంటారనమాట. కొన్ని జిల్లాల్లో వాళ్ళ ప్రమేయం ఉంటుంది. మధురై లాంటి ప్రదేశాల్లో పవన్ కళ్యాణ్ నాయుడు కాబట్టి ఆ రకంగా ఏమన్నా అతన్ని స్వీకరిస్తాడేమో అని బీజేపీ ఆడే ఒక యాక్టివిటీలో ఇది ఒక భాగం అని చెప్పవచ్చు. బీజేపీ ఏదైనా ఓట్ బ్యాంక్ పెరుగుతుందా అది ఇది అని చెప్పి అనే ఒక ఉద్దేశంతో చేసే ప్రయత్నం అన్నమాట. నాకు తెలిసి యాక్చువల్గా బేసిక్గా వచ్చి తెలుగుదేశం పార్టీ పెట్టారనుకో చెన్నైలో, తమిళనాడులో ఇప్పుడు ఆయన పనిచేస్తానని తమిళనాడులోనే, చెన్నైలో కాదు. అర్థమైందా? తమిళనాడులో తెలుగుదేశం పార్టీ పెడితే దానికి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే, జనసేన పార్టీ కంటే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఉంటుంది బలం. ఎందుకు ఉంటుందంటే బార్డర్ జిల్లాలు, అంటే చిత్తూరు బార్డర్ ఉంటుంది ఎక్కువగా. అక్కడ ఒక 12-15 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అక్కడ వచ్చి తెలుగుదేశం కానీ పెడితే అలయన్స్ లో కానీ 3-4 టికెట్లు అడిగితే వాళ్ళు ఈజీగా గెలుస్తారు. 100% చేస్తారు. అదేవిధంగా కోయంబత్తూరులో మొత్తం కమ్మోళ్ళు ఉంటారు, క్యాస్ట్ మొత్తం ఇండస్ట్రియలిస్టులు అందరు కమ్మోళ్ళే. ఇటు చూస్తే కృష్ణగిరి జిల్లాలో కొంతమంది ఉంటారు. ఇలాగా కొన్ని జిల్లాల్లో కమ్మ కమ్యూనిటీ డామినేటింగ్ కమ్యూనిటీ. ఇప్పుడు మధురై అయితే ఇప్పుడు నాయకల్ అని చెప్తున్నారు కదా, అక్కడ నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ అనేది పెట్టి చంద్రబాబు కొంచెం ఒక 4 రౌండ్లు వేస్తే అప్పుడప్పుడు వచ్చి అక్కడ మిళితమైతే కొంచెం ఎఫెక్ట్ ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు అంటే బీజేపీ కొంచెం స్ట్రెంగ్త్ పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. నేను అట్లని చెప్పి జనసేన నాయకుడు అంటున్నా, అతని ప్రయత్నాన్ని మనం స్వాగతించాల. ఎందుకు స్వాగతించాలంటే మేము తెలుగు ఉద్యమం మీద చేస్తామన్నప్పుడు నేను కూడా పాల్గొంటాను అని చెప్పి ఆయన ఫోన్ చేసి మాతో మాట్లాడాడు. తెలుగు అక్కడ తమిళనాడులో తెలుగుని నిర్బంధ భాషా బోధన చట్టం కింద చేసి తమిళే చదువుకోవాలి, మీరు తెలుగు చదువుకునే దానికి ఏదైనా చట్టం ఉంటే ఆ చట్టం గురించి వివరించి ఆయనకి చెప్పగా నేను వస్తాను మీటింగ్ పెట్టండి అని చెప్పాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల జరగలేదు. అతనికి ఏంటంటే జనరల్గా మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు చూస్తున్నాం ఏదో జరిగిపోతుంది, అడావిడి లేదు. జగన్ ఉన్నప్పుడు అడావిడి ఉంది, అవునా కదా? ప్రభుత్వం అనేది దాని సిస్టంలో అది జరుగుతూ ఉంది. ఈ అరెస్టులు అంటారా, అది యాక్చువల్గా జరిగేదే. అది ఎట్టయినా జరిగేదే. వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు, ఆ రెడ్ బుక్ అంటున్నారు, పుస్తకంలో పేర్లు రాసామని చెప్తున్నారు. అది ముందు నుంచి చెప్తున్నారు కదా, వాళ్ళే ముందు నుంచి చెప్తున్నారు కాబట్టి అది జరిగిపోయింది. నేనేం చెప్తానంటే తెలుగుదేశం పార్టీ వచ్చి ఇప్పుడు అఖిల భారత తెలుగుదేశం పార్టీ ఉంది. ఇప్పుడు తెలంగాణలో రేపు పెడతాను అని చెప్తున్నారు. తెలంగాణలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 కలిసి పోటీ చేస్తాయి రేపు ఇక్కడ ఎలక్షన్లో తెలంగాణలో. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే బీసీ ఓట్ బ్యాంకు వాళ్ళకు ఉంది కాబట్టి, ఎవరికి తెలుగుదేశానికి ఉంది కొంచెం ఎక్కువ. పోయినసారి జరిగిన ఎన్నికల్లో కూడా, అప్పుడు జరిగిన ఎన్నికల్లో 19 సీట్లు వచ్చినాయి. కాబట్టి కొన్ని జిల్లాల్లో, ఇప్పుడు ఖమ్మం జిల్లా అక్కడ జిల్లాల్లో కొంచెం వస్తాయి అన్నమాట వాళ్ళకి. కాబట్టి ఆ ఎఫెక్ట్ వాళ్ళు ఇక్కడ కూడా వాళ్ళని వాడుకోవాలనుకుంటున్నారు. బీజేపీ వాళ్ళని వాడుకోవాలనుకుంటున్నారు తెలుగుదేశం. అదేవిధంగా తమిళనాడులో కూడా చంద్రబాబు అంటే కొంచెం గ్లామర్ ఉంది, అది 100% చెప్పగలుగుతాం. ఇంకా పవన్ కళ్యాణ్ గ్లామర్ లేదని నేను చెప్పటంలే, పవన్ కళ్యాణ్ కూడా గ్లామర్ ఉంది. సినిమా గ్లామర్, సీట్లు తెచ్చుకునేంత గ్లామర్ లేదు. చంద్రబాబు అనుకో అలయన్స్ పెట్టారనుకో, ఒక 10 కాన్స్టిట్యున్సీలు నిలబడితే కనీసం 5-6 స్థానాల్లో డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ అనేది రూలింగ్ వస్తుంది. ఆ పార్టీ అందరికి తెలుసు అక్కడ. ఎందుకంటే ఎంజీఆర్ తెలుగు గంగ నీళ్లు ఇచ్చారు చెన్నైకి. ఆ రోజు రామారావు ఇచ్చాడు కదా నీళ్లు ఇచ్చాడని. అదే విధంగా మొత్తం
మొత్తం కమ్మోళ్ళే ఉంటారు అక్కడ. ఓకే. మొత్తం కమ్మోళ్ళు ఉంటారు. కొన్ని జిల్లాల్లో రెడ్లు ఉంటారు, కొన్ని జిల్లాల్లో వీళ్ళు ఉంటారు. ఆ రెడ్లు డిఎంకే పార్టీల్లో వాటిల్లో వీళ్ళు ఉంటారు. ఇక్కడ వీళ్ళు కూడా ఏదో పార్టీలో ఉంటారు, రాజకీయ పార్టీలో. తెలుగుదేశం అలయన్స్ లో వచ్చింది అనుకో, బీజేపీ అలయన్స్ లో వచ్చింది అనుకో, అడ్వాంటేజ్ ఉంటుంది. అప్పుడు జనసేన అన్ని కలిసి 3 కలిసి పోటీ చేస్తే, సిటీలో టౌన్ లో జనసేన పోటీ చేస్తే ఏదైనా టీ నగర్ లాంటి ప్రాంతాల్లో ఎక్కడన్నా రావచ్చు, కానీ సిటీలో కంటెస్ట్ చేస్తే, అలయన్స్ లో ఏదైనా పోటీలో కంటెస్ట్ చేస్తే కొంచెం ఏదైనా రావచ్చు జనసేన సినిమా గ్లామర్ మీద. కాకపోతే ఏంటంటే రూరల్లో కానీ ఎక్కడైనా కూడా తెలుగుదేశానికే గ్లామర్ ఉంటుంది అక్కడ. తమిళనాడులో నాకు తెలిసి ఏ పార్టీకి, ఆంధ్ర నుంచి పోయే ఏ ఇతర పార్టీకి అంత గ్లామర్ లేదు. ఇది రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి కావచ్చు, చెన్నై వేదికగా జరుగుతున్న రాజకీయాలకు సంబంధించి కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరబడి.